సనాతనం ఇది భారతధాత్రీ ఋషిపీఠం. సనాతనం ఇది భారతధాత్రీ ఋషిపీఠం. గుణాత్మకత్వా త్రైకాల్యే తస్మాదేకః సగుచ్యతే. ఇక్కడ ఇన్ని రూపములుగా ఒక్క పరమాత్మకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసుకోండి అని కొన్ని నామాలు చెప్తున్నాడు. ఇవి భగవన్ నామములుగా మన ఉపదేశం పొంది విచారణ చేయాలి. విచారణ కోసం ఈ నామాలు, సృష్టి యొక్క ఈ క్రమం అంతా. ఇంతవరకు చెప్పినది ఇంచుమించు 7 మనకు తెలుసండి. అవ్యక్తము అహంకారము తెలియకపోవచ్చు, కానీ లేదని కూడా అనలేడు. పంచభూతాలు పంచతన్మాత్రం మనకు అనుభవానికి ఉన్నవి, కొంతమేరకు మన అనుభవానికి వస్తుంది. అవ్యక్తం దాకా కొంచెం అనుభవానికి రావడం కొంచెం కష్టం. ఇది ఎలాంటిదంటే చెట్టు నేల కంటినంత భాగం వరకు కనబడుతుంది మనకు పైనుంచి, క్రింద వేర్లు ఉంటాయి. అలాగే పంచభూతాలు పంచతన్మేంద్రియాలు పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు మనకు అర్థమైపోయింది. కానీ వీటి వెనకాల ఉన్నటువంటివి చెట్టు కింద వేరులాగా అవ్యక్తము మహత్తు ఉన్నాయండి. ఇక్కడ వీటంతా వ్యాపించిన వాడిలా బ్రహ్మం ఉన్నాడు వీడి వెనకాల. ఇది గ్రహించవలసింది, మొత్తం ఒక అర్థం చేసుకోవడం చెప్తున్న విషయం ఇది. ఇలా ఉన్నది సుమా అని చెప్తూ ఆ ఒక్కడనే ఇన్ని పేర్లతో పిలుస్తున్నాం. బ్రహ్మ అన్న హిరణ్యగర్భుడన్నా ఆయనే. అగ్రే హిరణ్యగర్భ స ప్రాదుర్భూత సనాతన. ఆ పరమాత్మ హిరణ్యగర్భుడు అనిపించుకున్నాడు. ఆయనకే ఆదిత్వాత్ ఆదిదేవోసౌ. చిన్న చిన్న మాటలతో నిర్వచనాలు చెప్తున్నాడు. చూడండి, ఆయన ఆది యందు ఉన్నాడు కనుక ఆయన ఆదిదేవుడు అన్నారు. అజాత, ఆయన పుట్టినవాడు కాదు కనుక అజస్మృత. పాతి యస్మాత్ ప్రజా సర్వా ప్రజాపతి. ఆయనే ప్రజ, కలిగిన వాటన్నిటినీ కూడా శాసిస్తూ ఉన్నాడు కనుక ఆయన ప్రజాపతి అన్నారు. ఇక్కడ హిరణ్యగర్భుడు, ఆదిదేవుడు, అజుడు, ప్రజాపతి ఇవన్నీ ఎవరి పేర్లు? బ్రహ్మదేవుడి పేర్లు అంటాం. బ్రహ్మ పేర్లే బ్రహ్మదేవుడి పేర్లు. ఈ పనులు చేస్తున్నప్పుడు ఎందుకెందుకు ఆయనకి పేర్లు చెప్పాడు. కనుక ఒక్కొక్క నామం పరమాత్మ యొక్క జ్ఞానం మనకు అందిస్తుంది. ఆ నామాన్ని విచారణ చేస్తే తెలుస్తున్నది. ఇక్కడ దేవేషు చ మహాదేవో మహాదేవ ఇతి స్మృత. ఇందరు దేవతల్ని సృష్టించి నడిపిస్తున్నాడంటే ఆయన ఎవడయ్యాడు? దేవతలకు కూడా దేవుడు అయ్యాడు, కానీ మహాదేవుడు అంటారు. ఇక్కడ ఈ పేరు ఎవరిది అన్నాడు ఆయన. ఆ ఏకమైనది ఉందో దాని పేర్లు ఇవన్నీ అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన సమన్వయం చూడండి. నిజానికి కొన్ని అధ్యాయాలు ఉన్న దాని సారం తీసుకుని మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవన్నీ చదివి మీరు ఆలోచించి కష్టపడకుండా ఆ సారమంతా ఇలా తీసి అందించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని పేర్లతో. అందుకే ఆ తర్వాత విషయం అజహ ప్రజాపతి మహాదేవ బృహత్వాచ్చ స్మృతో బ్రహ్మ. అన్నిటికంటే పెద్దవాడు గనక బ్రహ్మ. పరత్వాత్ పరమేశ్వర, సర్వోత్కృష్టుడు కనుక పరమేశ్వరుడు. వసిత్వాత్ అస్య వశ్యత్వాత్ ఈశ్వర. ఆయన 2 విధాలా వశ్యశక్తి కలిగిన వాడు, అందువల్ల ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే వశ్యశక్తి కలవాడు. ఇది ఈ అర్థం ఇక్కడ. వసిత్వాత్ ఈశ్వర అంటే ఎలాంటి ఈశ్వరుడు? వసిత్వాత్ వశ్యత్వాత్ 2 చెప్పాడు చూడండి. 2 రకాలుగా నాకు లొంగ తీసుకోవడం ఉందయ్యా అన్నాడు. జగత్తుని ప్రతిదీ నేను లొంగ తీసుకుంటాను, నా అధీనంలో నేను ఉంటాను, అది చెప్పాడు. జగత్తు నా అధీనంలో ఉంటుంది, నా అధీనంలో నేను ఉంటాను. మన అధీనంలో మనం ఉండలేకపోతాం జీవుడు, తన అధీనంలో తాను ఉన్నవాడు ఈశ్వరుడు. ఇది తేడా. మన అధీనంలో మనం ఉండగలమండి, ఇంద్రియాలు ఎట్లాగే తిడిపోతాం. ఇంకెక్కడ అధీనం ఉంది? ఇంద్రియాధీనులు, భావాధీనులు. ఇదవగానే అక్కడేదో వార్త వస్తుంది, తెలంగాణ ఎలక్షన్లో పలానా వాడు ఉంటాడు. విన్నారండి ఈ మాట? ఇంత ప్రాంతం పక్కకు పోయింది డిస్కషన్. లాగేసిందా లేదా? ఇలా అడుగడుగునా లాగేయబడుతున్న వాళ్ళు మాను. ఒక్క పని పెట్టుకుంటేనే ఎంత లాగేస్తున్నదే, మరి ప్రపంచం అనే పెద్ద పట్టు పెట్టుకున్నవాడు ఎన్ని లాగేయలేడు. నా డిస్టర్బ్ చేయక అంత బిజీ అనాలి. ఎంత చేస్తున్నా అన్నిటినీ లొంగ తీసుకుంటాడు, దేనికి లొంగడు, వాడిని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అంటే ఇదే ఒకటే. వసిత్వాత్ వశ్యత్వాత్ ఈశ్వర. నిజంగా వ్యుత్పత్తులు ఎంత చక్కగా చెప్పింది పురాణం చూడండి. వసిత్వాత్ అస్య వశ్యత్వాత్ ఈశ్వర పరిభాషిత. ఆయనకు మరొక పేరు ఋషి. ఇవన్నీ ఆయన పేర్లు. రేపు అడుగుతాం ఎన్ని పేర్లు చెప్పాము. అసలు ఇంతకంటే నామావళి ఏం కావాలండి? వీటితో నామార్చన చేసుకోండి. రేపు నర్మదా తీరంలో ఎవడొద్దన్నారు. నన్ను ఋషి అంటారు. ఏకో రుద్ర, ఆ మంత్రాల్లోనే రుద్రో మహర్షి అని మాట కనబడుతుంది శ్వేతాశ్వతరంలో. ఎందుకు ఋషి అంటారంటే ఋషినామం విష్ణు శాస్త్రంలో కూడా ఉంది. మన ఋషి అనగానే గడ్డం వేసుకుని చెట్టు కింద కూర్చుని ఆయన ఎవడో గుర్తొస్తాడు. కానీ ఋషి అని ఆయన ఎందుకంటారంటే చెప్పాడు చూడండి. ఋషి సర్వత్ర గత్వేనా, అంతటా నేనే నడుస్తున్నాను కానీ నడుస్తుండే వ్యాపించున్నాను కానీ ఋషి అంటారు. అంటే ఋషతి గచ్చతి ఇది ఋషి అని అర్థం. ఋషి అంటే గమనము చెయ్యవాడు అర్థం. ఆయనకంటే గమనం ఎవడు చేస్తారండి? సర్వత్రా వ్యాపించుండడమే గమనం. అదే సర్వత్ర గహ ఋషి. ఋషి శబ్దానికి ఇది అర్థం. పరమేశ్వరుడు ఋషి అన్నప్పుడు ఈ అర్థంలో చెప్పుకోవాలి. ఇక్కడ హరి సర్వహరో
యత అన్నిటిని హరిస్తాను కనుక హరి అంటాడు. అన్నిటిని హరిస్తూనే ఉంటాడు ఆయన. నిన్న లేదు, ఇందక్కడి క్షణం లేదు, ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది, వాడే లాగాడు కానీ హరి. అనుత్పాదాచ్చ పూర్వత్వాత్ నన్ను ఎవడు ముందు తయారు చేయలేదు కనుక స్వయంభూ, స్వయంభూ తనంత తాను కలిగినవాడు. నరాణం అయనం యస్మాత్ తేన నారాయణ స్మృత, నరులకు అయనముగా ఆశ్రయముగా ఉన్నవాడిని కనుక నన్ను నారాయణుడు అన్నారు. దీన్ని బట్టి ఏ నామమైనా తెలిసి చేయాలి అని అర్థం ఇక్కడ. నరాణం అయనం యస్మాత్ తేన నారాయణ స్మృత. చిన్న చిన్న వాక్యాలు అర్థాలు ఎంత అద్భుతంగా చెప్పాడు. 10 ఛందస్సులు మిడేటట్టు. హరి అంటే అర్థం చెప్పాడు కదా, ఆయనగా మరొక పేరు హరహ. ఇవి శివనామాలు, ఇది విష్ణునామాలు, ఇది బ్రహ్మనామాలు, బైఫర్కేషన్ ఎక్కడా లేదు. అదేమిటో ఆయనకే మరొక పేరు హరహ. హరహ ఎందుకన్నారు? ఎన్ని ఒకే ఈశ్వరుడి పేర్లు, ఎందుకంటే ఇన్ని పనులు ఆయనవే కనుక అన్నీ ఆయనకే. మరేం చేస్తాం? హరహ సంసార హరణాత్, సంసారాన్ని హరిస్తాడు. అంటే జ్ఞానం ఇచ్చి ఇంకా మళ్ళీ జనన మరణ రూప చక్రంలో పడనివ్వడు కనుక ఆయనకు హరుడు అని పేరు. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. హరహ విభుత్వాత్ విష్ణురుచ్యతే, విభువుని కనుక విష్ణు అంటారు. విభు అంటే విశేషేణ భవతి, వివిధ రూపేణ భవతి, వివిధ రూపములుగా అగువాడు, ఇన్ని విధాలుగా అయిపోయాడు వ్యాపించి, అందుకని విష్ణు అని పేరు ఇక్కడ. భగవాన్ సర్వ విజ్ఞానాత్, అన్నీ తెలిసినవాడు కనుక భగవానుడు అని పేరు. భగవాన్ అంటే సర్వ విజ్ఞానాత్. ఆయనకు మరొక పేరు అవనాత్ ఓం ఇతి స్మృత. ఓం అనే మాటకి అవనాత్ ఓం, అవనము చెయ్యేవాడు అని అర్థం. ఓంకారానికి అర్థం చేయడు. అవనాత్ ఓం అంటే రక్షించువాడు అర్థం. ఓం అంటే రక్షించువాడు, సర్వ జగత్తుని రక్షించేవాడు. అవనాత్ ఓం ఇతి స్మృత. ఈ అర్థంతో ఓంకారం అంటే ఆ పనే చేస్తుంది, తెలుసుకోండి. అవనాత్ ఓం ఇతి స్మృత. ఆయన మరొక పేరు సర్వజ్ఞ. ఎందుకు? సర్వ విజ్ఞానాత్. ఆయన మరొక పేరు సర్వ. సర్వ శర్వ కాదు, అన్ని సకారాలు ఉన్నాయని తెలుసు కదా. సర్వ సర్వమయో యత, సర్వమయుడు, అంతా ఆయనమయమే. మరి ఆయనకే మరొక పేరు శివ. ఎందుకంటే నిర్మలత్వాత్, శుద్ధుడు గనక ఆయన పేరు శివ. శివస్యాన్ నిర్మలో యస్మాత్. అది రెండవది. ఆయనకు పేరు తారకుడు. ఎందుకు తారకుడు అని పేరు వచ్చిందంటే తారణాత్ సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖాల నుంచి దాటించేస్తాడు కనుక ఆయన పేరు తారకుడు. ఒక్క మాట ఇన్ని పేర్లు చెప్పాను, ఇంత విన్నావు కదా, ఏమర్థమైంది నీకు? బహునా అత్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్. ఒకటే మాట.